హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో వ్యవసాయ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ దీనికి అర్హత కూడా చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న వ్యవసాయ శాఖ పరిశోధన సంస్థలో పడిన పొజిషన్స్. సో ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా అటెండ్ అవ్వండి, మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీస్ని. సో ఇలాంటి వాటిల్లో అయితే వస్తే మంచి కాంటాక్ట్స్ దొరుకుతాయి. అలాగే రావడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వస్తే మిస్ చేసుకోకండి. మంచి ఎక్స్పీరియన్స్ లెటర్స్ కూడా మంచిగా ఉంటాయి. అండ్ మీకు పెద్ద పెద్ద సైంటిస్టులతో పరిచయం అయితే ఏర్పడుతుంది. సో బెస్ట్ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో ఇది అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. నేను అన్ని క్లియర్గా అయితే చెప్తాను. ఎలా ఫిల్ చేసి పంపించాలో కూడా క్లియర్గా అయితే చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ క్విక్గా చూడకపోతే చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. క్విక్గా చూసేయండి. మీకు ఏదైనా నోటిఫికేషన్ కనుక నచ్చినట్లయితే మాత్రం వెంటనే ఓపెన్ చేసుకుని చూసుకుని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా వెంటనే మేము తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. జీడిఎస్ ఫ్రెండ్స్ చాలామంది పోస్టులు దానికైతే అప్లై అయితే చేశారు. దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే యాక్టివేట్ అయితే అయింది. సో నేను ఇలా షార్ట్ చేసి అయితే పెట్టాను. సో మీరు షార్ట్స్ ఫాలో అయితే మాత్రం ఎమ్మటి ఇన్ఫర్మేషన్ ఇలా అందుతుంది ఫ్రెండ్స్. అలాగే పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఎక్కువగా షార్ట్స్ చేస్తూ ఉంటాను. మీ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా రకరకాల షార్ట్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా ఎలిజిబిలిటీ ఉన్నారా మీరు అని చెప్పేసి కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ పెడుతూ ఉంటాము, లేదా లేటెస్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా మన వీడియోస్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో లైక్ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఛానల్ ఉంది, సో మీకు నచ్చితేనే వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేయండి, రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం హెల్ప్ చేయరా ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ యొక్క వీడియోస్ కానీ ఇంకా 10 మందికి చేరితే ఇంకా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, చిన్న హెల్ప్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా లైక్స్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేసినట్లయితే మాకు సపోర్ట్గా ఉంటుంది, మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా మేము మరిన్ని వీడియోస్ అయితే తీసుకుని అయితే వస్తాము ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తున్నాను. నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇందులో అయితే 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ అయితే ఉంది, ఒకటైతే ఉంది. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 months పోస్ట్ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్, సైకాలజీ, సోషియాలజీ, ఎకనామిక్స్, హోమ్ సైన్స్ ఎక్సెట్రా ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. వీటిలో ఏ చేసినా పర్వాలేదు. 32,000 per month అయితే ఇస్తున్నారు. మీకు ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్, స్టాటిస్టికల్ అనాలిసిస్, సైంటిఫిక్ రిపోర్ట్ రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పొజిషన్ ఒకటైతే ఉంది. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్లో చేసి అయితే ఉండాలి. అలాగే మీకు ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చేసి మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. 20,000 per month అయితే ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి మినిమం 21 years, మ్యాక్సిమం 40 years అయితే 45 years ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. దీనికి మీరు అప్లై చేయాల్సింది కూడా ఏం లేదు. ఇది ప్యూర్లీ టెంపరీ, అంటే టెంపరీగా ఉంటాయి ఫ్రెండ్స్, టైం బౌండ్ ఉంటాయి. అండ్ వాళ్ళు ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ఇంకా కావాలంటే మీ పర్ఫార్మెన్స్ నచ్చితే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. 21/8/2024 రోజున మీకు వాకర్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ఐకార్ క్రీడా అని వినే ఉంటారు చాలామంది. సంతోష్ నగర్ హైదరాబాద్లో అయితే ఉంది ఇది. ఈ హైదరాబాద్ దానికి ఆ రోజున మీరు 11కి అలా అక్కడ రీచ్ అయిపోతే సరిపోతుంది. క్యాండిడేట్స్ రిపోర్టింగ్ ఆఫ్టర్ 11 విల్ నాట్ బీ అలౌడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 11 లోపల అక్కడికి వెళ్ళిపోండి. మీరు వెళ్ళేటప్పుడు వీళ్ళకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నీ మీ సిగ్నేచర్తో సెల్ఫ్ అటెస్టేషన్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ మీద పెట్టేసేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నిటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ పెట్టేసి వాళ్ళకి అక్కడికి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. బట్ వాళ్ళకి చూపించడానికి వెరిఫికేషన్కి మాత్రమే అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అడిగి ఒరిజినల్స్ అయితే తీసుకోరు. మీరు కూడా ఒరిజినల్స్ ఎవరికి ఇవ్వకండి. సో జిరాక్స్ కాపీస్ మాత్రం అడుగుతారు. సెలెక్షన్ క్యాండిడేట్ షెల్ బి ప్రొవిజన్ సబ్జెక్ట్ ఆఫ్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే
వీళ్ళు ఫైనల్గా మిమ్మల్ని క్యాండిడేట్ని అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి. సో తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎవరు సెలెక్ట్ అయ్యారా అనేసి. అండ్ ఫ్రెండ్స్ ఈ 2 పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫాము ఇలా అయితే ఉంది. సంతోష్ నగర్ సైదాబాద్ పోస్ట్ హైదరాబాద్ ఉంది అప్లికేషన్ ఫాము. ఇక్కడ మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్తో రాయండి. ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీరు వెదర్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీయా ఏది, మీ టెలిఫోన్, ఈమెయిల్ అడ్రస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, పిహెచ్డీ ఎక్కడ చేశారని, వెదర్ క్వాలిఫైడ్ నెట్ క్వాలిఫై అయ్యారా లేదా, డేట్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ నెట్ సర్టిఫికేట్ ఎప్పటివరకు ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయండి. సో సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ మెన్షన్ చేయండి. నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ మీ దగ్గర పబ్లికేషన్స్ ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే లేదు. ఫ్రెండ్స్ దీని నుంచి ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది. యంగ్ ప్రొఫెషనల్ నోటిఫికేషన్ అయితే ఉంది. బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి అయితే కావాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ఉండాలి. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, బట్ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ కూడా. బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటే సరిపోతుంది. అసిస్టెన్స్ ఇన్ క్వశ్చనర్ ప్రిపరేషన్, డేటా కలెక్షన్, కోఆర్డినేటింగ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లైక్ డెమాన్స్ట్రేషన్, ఫీల్డ్ డే, ఎగ్జిబిషన్ ఎక్సెట్రా ఇలా జాబ్ ప్రొఫైల్ ఉంటాయని చెప్తున్నారు. 30,000 per month అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 1 అండర్ ఎస్సీ సబ్ ప్లాన్ ప్రోగ్రామ్ కింద అయితే కండక్ట్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ ఎనీ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ చేస్తే సరిపోతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలామంది యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ చేసినా ఈ పొజిషన్స్కి మీరు ఎలిజిబుల్. 30,000 per month అయితే ఇస్తారు. సో మీరు ఇక్కడ ఈ వర్క్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీ ఏజ్ అనేది 21 నుంచి 45 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్కి వర్తిస్తున్నాయి. సో ఈ పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు 28/20/24 రోజున ఐకార్ క్రీడా సంతోష్ నగర్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోండి వాకిన్ ఇంటర్వ్యూస్కి. సో 11 కల్లా కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నిటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ కూడా కంపల్సరీ అని చెప్తున్నారు. ఒరిజినల్స్ వెరిఫికేషన్ చేసుకుని రిటర్న్ అయితే ఇచ్చేస్తారంట ఫ్రెండ్స్. సో ఒరిజినల్స్ మాత్రం కంపల్సరీ అయితే కావాలి వెరిఫికేషన్ కోసము. సో మీరు తర్వాత అయితే వచ్చేసి వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద పర్సెంట్ అండ్ మీరు వెళ్ళిన దాన్ని బట్టి మీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా కరెక్ట్గా ఉంటేనే అలౌ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి కూడా అప్లికేషన్ ఫామ్ సిమిలర్గానే ఉంది ఫ్రెండ్స్. అన్నీ మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్, పబ్లికేషన్స్ ఉంటే అవి చేయండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ డేట్ అయితే పెట్టండి. ఇంత అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా ఉంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కంపల్సరీ సెల్ఫ్ అటెస్టేషన్ తీసుకుని అయితే వెళ్ళాలి. సో ఇది ఫ్రెండ్స్ ఐకార్ క్రీడా నుంచి వచ్చిన 2 నోటిఫికేషన్స్. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీస్ని. సో ఎక్స్పీరియన్స్ లేని పొజిషన్స్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఇలాంటి పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.